అసెంబ్లీ సమావేశాల్ని లైవ్లో చూద్దాం. सहूलतें भी फराम की जाए. होमगार्ड्स को बस पास की सहूलत नहीं है, होमगार्ड्स को हेल्थ कार्ड की सहूलत नहीं है, इनके फैमिली को भी हेल्थ कार्ड के जरिए सहूलत देनी चाहिए. आज जो गरीब होमगार्ड्स है उनको तमाम सहूलतें मिलेंगे तो वो अच्छी तरीके से ड्यूटी भी करेंगे. पुलिस में जब अपॉइंटमेंट्स होते हैं, तकर्रुरात होते हैं, तो हमारा डिमांड ये है कि कम से कम 10-15% जायदादें होमगार्ड्स के लिए भी रखे गए तो मुनासिब रहेगा. इनको भी खुशहाली होगा. इनको ELCL की भी कोई सहूलत नहीं है. साल में एक मरतबा 15 दिन की CL और एक साल में 1 महीने की EL की भी सहूलत फराम करना चाहिए. TA और DA भी नहीं मिलता इनको. ऑफिशियली काम पर हुकूमत के ये अजला को जाते हैं, डिस्ट्रिक्ट को जाते हैं, इनको DA और TA की भी सहूलत नहीं है. मैं आखिर में कहूँगा कि एक SVS के कमूदी कमेटी बनाई गई, उसने अपनी रिपोर्ट हुकूमत को दाखिल करी. हुकूमत का काम है कि उसके सिफारिशात पर फौरी अमलवारी करे. अध्यक्ष, रुकन असेंबली जो कंप्लेंट किए है, ये पुलिस से ज़्यादा काम करते हैं, वो ठीक नहीं है. पुलिस से साथ काम करते हैं, उनके हेल्प करते हैं, वही है. मगर उनके बारे में जो भी सहूलतें देने का हम लोग गवर्नमेंट सोच रही है. कुछ चीज़ें पेंडिंग है, कुछ चीज़ जल्दी से जल्दी फैसला किया जाएगा. यादगिरी रेड्डी गारू. ధన్యవాదాలు అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలో 100 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. వారికి నెలసరి ఏదైతే 6 కిలోల బియ్యం ఇస్తుండ్రో వాళ్ళకు జొన్నలు కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. జొన్న రొట్టె తింటారు కాబట్టి ప్రభుత్వం దాన్ని పరిశీలించాలి అధ్యక్ష. అట్లనే స్వైపింగ్ మిషన్స్ నగర రహిత కార్యక్రమాల కొరకు సంబంధించిన మంత్రి గారికి స్వైపింగ్ మిషన్స్ కూడా సప్లై చేసేందుకు తమ ద్వారా మనవి చేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు చెప్పినది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. సంబంధిత మంత్రి గారికి పంపడం జరుగుతుంది. ప్రభాకర్ గారు. అధ్యక్ష, నిజాం నాటి కాలం నుంచి కూడా అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి, చమర్, మదర్ అలాంటి ఎస్సీ ఉపకులాలు అనేకం కూడా మన యొక్క తెలంగాణ గడ్డ మీద నివాసం ఉంటున్నాయి అధ్యక్ష. మరి వారి యొక్క పోరాటం కూడా ఆనాటి నిజాం నవాబుకి వ్యతిరేకంగా మన యొక్క హైదరాబాద్ సంస్థాన విమోచనలో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అధ్యక్ష. అట్లాగే మన రాష్ట్ర సాధనలో కూడా వారి యొక్క పోరాటం కూడా చాలా కీలకమైనటువంటి ఒక సంఘటన అధ్యక్ష. మన కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత అధ్యక్ష వాళ్ళకి మనం ఇక్కడ కులం సర్టిఫికెట్లు ఇవ్వటలేదు అధ్యక్ష. అది పెండింగ్లో ఉన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. మరి దాన్ని పరిశీలించవలసిన అవసరం ఉందని చెప్పని నేను కోరుతున్నా. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉపకులాలు కూడా మరి కాపు, తర్వాత మన కాళింగ, అట్లాగే మరి తూర్పు కాపు, వీళ్ళకి సంబంధించినటువంటి బీసీ ఉపకులాలకు కూడా మరి సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. మన GHMC ఎన్నికల సమయంలో ప్రభుత్వం వాగ్దానం చేయటం, అన్ని రాజకీయ పక్షాల నుంచి కూడా లేఖలు కూడా కోరింది అధ్యక్ష. కానీ ఇంతవరకు వాళ్ళకు కూడా కులం సర్టిఫికెట్లు ఇవ్వటలేదు అధ్యక్ష. భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరు ఎక్కడ నివాసం ఉన్నా కూడా కులం సర్టిఫికెట్ ఇవ్వడం అనేది రాజ్యాంగ పరిధిలోకి వచ్చేటువంటి ఒక హక్కుగా. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు చెప్పిన మాట నోట్ చేశారు, కన్సర్న్ మినిస్టర్కు పంపిస్తారు. విద్యాసాగర్ రావు గారు. అధ్యక్ష, ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి అధ్యక్ష. పాత ప్రభుత్వంలో అధ్యక్ష వాటర్స్ యూజర్స్ అసోసియేషన్ తరఫున దాదాపు 750 వర్క్స్ సేకరించినారు, రిపేర్స్ అని చెప్పి. దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి అధ్యక్ష. కొన్ని వర్క్స్కే పేమెంట్ ఇచ్చడం జరిగింది, కొన్ని వర్క్స్ అసలు నిజంగా చేసిన వాటికి కూడా పేమెంట్స్ ఇవ్వడం జరగలేదు. మన ప్రభుత్వం వచ్చినాక దాని మీద ఎంక్వైరీ కూడా చేశాను అధ్యక్ష. అది తొందరగా ఎంక్వైరీ చేసి ఏవైతే ఒరిజినల్ వర్క్స్ ఉన్నాయో ఒరిజినల్ వర్క్స్కు పేమెంట్స్ ఇప్పించే విధంగా ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని కోరుతున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష.
సంబంధించిన డిపార్ట్మెంట్ పంపించి మరి ఎంబడే వారికి లెటర్ కూడా పంపడం జరుగుతుంది అధ్యక్ష. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కి సంబంధించినటువంటి అంశం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 101 కాలేజ్ హాస్టళ్లు ట్రైబల్ వెల్ఫేర్ కింద నడుస్తున్నాయి. కానీ ఇందులో వర్కర్లను అపాయింట్ చేయకుండా ఈ హాస్టల్ ఓట చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, కడిగేవాళ్ళు, ప్రతి హాస్టల్కు కాలేజ్ హాస్టల్కు 4 ఇవ్వాలి. కానీ ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా ఈ వర్కర్లను ఇవ్వకపోవడం మూలంగా ఈ కాలేజ్ హాస్టల్లో భోజనం పెట్టడం లేదు. ప్రత్యేకంగా అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గిరిజనులకు ప్రత్యేక సప్లాన్ ఉంది, అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు పెట్టిండ్రు. కాలేజ్ హాస్టళ్లకు వర్కర్లు 3-4 వర్కర్లను ఇవ్వడానికి ఉన్న ఇబ్బంది ఏంటిది? దీని మీద అనేక సార్లు చర్చలు జరిపాం మంత్రి గారితో, ప్రభుత్వంతో. మరి వెంటనే దీని మీద చర్య తీసుకొని వర్కర్లను అపాయింట్ చేసి వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని నోటు చేసుకుని తగిన చర్య తీసుకుంటాం అధ్యక్ష.